ప్లాన్ చేసిన వాడు ఖచ్చితంగా నేరుగా ఫీల్డ్లోకి దిగి మరీ దొంగతనం చేసే రిస్క్ తీసుకోడు సార్. కరెక్ట్ జడి. అంటే ఫోన్స్ దొంగతనం చేసే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఉంటాడు. పర్ఫెక్ట్. సో మనకు అబ్దుల్ గురించి తెలియాలంటే 2 ఏళ్ల ముందు ఓల్డ్ సిటీ ఏరియాలో ఫోన్స్ దొంగతనం చేసే వాళ్ళ లిస్ట్ మొత్తం తీయాలి సార్. రమ్య 2 minutes మ్యామ్. మ్యామ్. యా. ఈ కరీం జైల్లో ఉన్నాడు. శ్రీనివాస్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు. ఈ ఇద్దరు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు సార్. ఆ ఇద్దరిలో ఉన్న ఒకడు అబ్దుల్కి ఫోన్ అమ్ముండాలి. ఓకే, వెంటనే మీరు వెళ్ళి వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి ఎవరు అబ్దుల్కి ఫోన్ అమ్మారో ఆ అబ్దుల్ ఎవరో, వాడి వెనక ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరో కనిపెట్టండి. ఓకే సార్. అప్డేట్ రాగానే మీకు టచ్లోకి వస్తాను సార్. ఓకే. జై హింద్ సార్. జై హింద్. కేడి, ఇక్కడికి రమ్మని చెప్పావా? ఇక్కడికే వస్తా అన్నాడు జడి. అదిగో వచ్చాడు. నమస్తే మేడం, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఇట్ సైడ్ పనేం పడలేదు శంకర్. ఏరియాలో కొత్త మూమెంట్లు గ్యాంగులేం లేవు కదా. మీ దెబ్బకు భయపడి ఉన్న వాళ్ళ దందాలు మానేసి పనులకు పోతున్నారు. మిగిలిన వాళ్ళు నాలాగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ బతుకుతున్నారు. మంచిది. మీరిలా బుద్ధిగా ఉంటే సేఫ్గా ఉంటారు. నీకు పెట్టిన ఫొటోస్ వాళ్ళ గురించి ఏం తెలుసు నీకు? ఇద్దరు దొంగలే మేడం. మీకు చెప్పాను కదా, ఆ కేఫ్ ఏరియాలో ఫోన్లు దొంగతనం చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? రాజుగాడు బార్లో ఉన్నాడు, సూరిగాడు ఇంట్లోనే ఉన్నాడు. రోజు ఈ టైంకి గల్లీ చివర ఉన్న టీ కొట్టు దగ్గరకు వస్తాడు సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. సరే, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. సరే మేడం, అరెస్ట్ చేస్తే ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేయండి. ఎందుకు? ఏరియాలోకి పోలీసులు వచ్చారని తెలిస్తే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. సరే, థ్యాంక్ యూ శంకర్. వస్తాను మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఒకటేసారి ఇద్దరిని అరెస్ట్ చేయాలంటే 2 teams గా డివైడ్ అవ్వాలి కదా మేడం? అవును. కేడి, నేను రమ్య సూర్యని చూసుకుంటాం. నేను కిరణ్ రాజు బాబుతో సిట్టింగ్ వేస్తాం. ఓకే. కానీ కేడి, ఇది వాళ్ళ ఏరియా, డైరెక్ట్ గా పికప్ చేసుకోలేము. వాళ్ళని ముందు మన ఫోన్స్ దొంగతనం చేసేలా చేద్దాం. ఫోన్స్ తీసుకోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏరియాకి దూరంగా వెళ్ళాక పికప్ చేద్దాం. ఓకే జడి. ఓకే, పద పద కిరణ్. రమ్య. ఓకే మ్యామ్. సూరి ఇంటి దగ్గరున్న టీ షాప్ ఇదే మేడం. ఓకే. ఏం చేయాలో గుర్తుంది కదా రమ్య? గుర్తుంది మేడం. జాగ్రత్త. అన్న ఒక చాయ్. మందేవో ముందు డబ్బులు ఇవ్వు.
చేర్స్. రమ్య, సూర్య వస్తున్నాడు, రెడీగా ఉండు. అన్నా టీ ఒకటి. రమ్య, నువ్వు వచ్చేసి. పారిపోతున్నాడు రమ్య. మళ్ళీ తిరిగి ఏరియాలోకి ఎంటర్ అవ్వకూడదు. పట్టుకోవాన్ని. సూపర్ ఫోన్ దొరికింది. హలో హలో మ్యామ్, సూర్య మిస్ అయ్యాడు. కానీ నా ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యిందంటే ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసు రమ్య. నువ్వు హడావిడి పడకుండా కూల్గా పక్క వీధిలోకి వచ్చేసాయి. ఓకే మ్యామ్.